అందరికి వెల్కమ్ టు వెల్తే సాతి. నేను మీ సంతోష్. ఈ రోజు డేట్ వచ్చేసి 5th డిసెంబర్. లాస్ట్ 24 అవర్స్ అప్డేట్స్ ఏంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. గ్లోబల్ మార్కెట్స్ క్రాష్ అవబోతుందా? ఎక్స్పోర్ట్స్ అందరూ వాన్ చేస్తూ ఉన్నారు. అసలు జపాన్ లో ఏం జరుగుతుంది, అది మన ఇండియన్ మార్కెట్స్ పై ఇంపాక్ట్ ఎలా ఉంటుంది అన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. రీసెంట్ గా జపాన్ లో 30 years గవర్నమెంట్ బాండ్ డీల్స్ బాగా పెరిగాయి. సింపుల్ గా చెప్పాలంటే అక్కడ ఇంట్రెస్ట్ రేట్స్ పెరిగాయి. దీని వల్ల రిస్క్ ఏంటంటే గ్లోబల్ ఇన్వెస్టర్స్ జపాన్ లో ఎన్ని తక్కువగా పర్చేజ్ చేసి యుఎస్ అలానే ఇండియన్ మార్కెట్స్ లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. దీన్నే ఎన్ క్యారీ ట్రేడ్ అంటారు. ఇప్పుడు జపాన్ లో రిటర్న్స్ పెరిగితే ఇన్వెస్టర్స్ ఆ డబ్బులు వెనక్కి తీసుకువెళ్లే ఛాన్స్ ఉంది. ఇది గ్లోబల్ లిక్విడిటీ క్రైసిస్ కి దారి తీయొచ్చని ఒక ఫియర్. బట్ పానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇలాంటి సిచ్యువేషన్స్ చాలానే ఫేస్ చేసాం. మన ఇండియన్ మార్కెట్ స్ట్రాంగ్ గా ఉన్నంత వరకు ఇది పెద్ద క్రైసిస్ లాగా మారకపోవచ్చు. నెక్స్ట్ బిగ్ అప్డేట్, ఆర్బీఐ మ్యాండేటరీ పాలసీ. ఇక్కడ రేట్ కట్ చేస్తారా లేక హోల్డ్ చేస్తారా అనేది క్రిటికల్. 60% రేట్ కట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది, 40% హోల్డ్ అంటున్నారు. బట్ రూపీ వీక్ అవడం వల్ల ఆర్బీఐ టఫ్ డెసిషన్ తీసుకునే ఛాన్స్. ఎట్ ద సేమ్ టైం యూఎస్ లో ఏడీపీ డేటా చాలా వీక్ గా వచ్చింది. ఇది మార్కెట్ కి గుడ్ న్యూస్. ఎందుకంటే వీక్ ఎకానమీ వల్ల యుఎస్ ఫెడ్ రేట్ కట్ డెసిషన్ తీసుకునే ఛాన్స్ ఉండొచ్చు. జియో ఐపీఓ ప్రిపరేషన్ స్టార్ట్ చేసింది అనేది ఒక టాక్. ఇది మార్కెట్ లో పెద్ద మూమెంటం తీసుకొచ్చే ఛాన్స్ ఉంది. అలానే కాపర్ ప్రైజెస్ పెరగడం వల్ల మెటల్ స్టాక్స్ లైక్ హిందుస్థాన్ కాపర్ లాంటి వాటిల్లో మంచి ర్యాలీ చూసాం. ఈ అనాలిసిస్ మీకు హెల్ప్ అనిపిస్తే పేజ్ ని లైక్ చేసి ఫాలో చేయండి. థ్యాంక్ యూ. Mutual funds investments are subjected to market risk. Read all scheme related documents carefully before investing.